ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ వీడియోస్ చూడడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో ఎలా ఆలోచించాలి అనే దాని గురించి మీకు చెప్తాను. దానికోసం కొన్ని టిప్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను, నా జీవితంలో జరిగిన ఇన్సిడెంటు. సో నేను మా ఫ్రెండ్స్ మా క్లాస్లో ఇద్దరం మంచి క్లవర్స్ అన్నమాట. ఒకటే క్వాలిఫికేషన్, మంచి టాలెంట్ ఉంది, కానీ ఆలోచించే విధానంలో కొంచెం తేడా ఉండేది. నేను అందరిలాగానే మనసులో అనుకున్నది చేసేవాడిని. సో అతను ఏ పని చేయాలన్నా కానీ ఒక 3 నిమిషాలు 3 సెకండ్స్ ఆలోచించి చేసేవాడు. సో అలా చేయడం వల్ల నాకంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్తో ముందు ఉండేవాడు. సో ఎందుకు మరి అతని ఆలోచన నా ఆలోచన, అతని పర్ఫార్మెన్స్, అతని క్వాలిఫికేషన్ నా క్వాలిఫికేషను ఒకేలాగా ఉన్నప్పటికీ అతను నాకంటే ఎందుకు బెటర్ పర్ఫార్మెన్స్గా ముందుకు వెళ్తున్నాడో నాకు అర్థం కాలేదు. తర్వాత కొన్ని విషయాల్లో అతనితో పోల్చుకుంటే ఫెయిల్ అయ్యాను. తర్వాత అనేక బుక్స్ రిఫర్ చేశాను. రిఫర్ చేసిన తర్వాత ఎందుకు అలా చేసేవాడో నాకు అర్థమైంది. సో దాని గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో ఈ టిప్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎలా ఆలోచించాలి. ఏదైనా పనిని వద్దు అనే ముందు మనం 3 సెకండ్స్ ఆలోచించిన తర్వాత కొంచెం చేయగలను అనిపిస్తూ ఉంటుంది. ఇంకా 3 సెకండ్లు ఆలోచించడం వల్ల అది ఇంకా ఈజీగా అనిపిస్తుంది. అది మీ జీవితంలో మార్పుని తీసుకొస్తుంటుంది. సో ఏదైనా ఒక ఛాలెంజ్ వస్తే మీ మనసులో ఫస్ట్గా వచ్చే ఆలోచన ఏంటంటే అది పాసిబుల్ అవుతుందా. సో దాన్ని రిజెక్ట్ చేసే ముందు ఒక 3 సెకండ్స్ ఆలోచించండి. ఆ తర్వాత ఇంపాసిబుల్ అనేది పాసిబుల్గా అవుతుంది. ఇంకొక 3 సెకండ్స్ ఆలోచించడం వల్ల ఈజీగా కూడా అవుతూ ఉంటుంది. కొంతమంది ఎంత అవసరమో పని అంతే చేస్తారు. సో సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రం అవసరం కంటే ఎక్కువ పనిని చేస్తారు. ఎందుకు వాళ్ళు చేస్తారంటే వాళ్ళు చేసేటప్పుడు 3 సెకండ్స్ ఆలోచించి చేస్తారు, కాబట్టి వాళ్ళు చేసే మొత్తం నిజం అవుతూ ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం విజయం అనేది చెప్పడం వల్ల రాదు, చేయడం వల్ల వస్తుంది. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా కానీ 3 సెకండ్స్ ఆలోచించండి, ఆలోచించి చేయండి, అది సరైనది అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చాలామంది నేను చూసిన వారికి ఏది కూడా ఆలోచించి చెయ్యరు. సో ఈ 3 సెకండ్స్ థింకింగ్ అనేది మన జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకొస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.